డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మినప తోటలో ఉన్నాను. మినుముల గురించి చెప్తున్నాను, వినండి. ఈ మినుములు నవధాన్యాలలో ఒకటి. ఈ భారతీయులకు ముఖ్యమైన ఆహార పంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తోటను చూద్దాం రండి. ఇది మా తోట కాదు, నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో ఉంది మినప తోట. కాయలు తయారైన కాయలు బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. పచ్చివి కూడా తినొచ్చు, కానీ కొంచెం చేదుగా ఉంటాయి. గింజలు తయారయ్యాయి చూడండి. వెండిన గింజలు బాగానే ఉంటాయి. వీటిని మనం వేపుకొని తినొచ్చు. ఈ గింజల్ని గుగ్గీలు వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ గింజలతో మనం ఏం తయారు చేయొచ్చు మీకు తెలుసు. సున్నుండలు, నేతిని కలుపుకొని సున్నుండలు తయారు చేసుకోవచ్చు. ఇది మినప తోట. మామిడి తోటలో మినప తోట వేశారు. ఇవి ఆకులు చూసాము, 3 ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రతి చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటే ఏంటనేది గమనించండి. వీటికి వుడ్డులు అనే పేరు కూడా ఉంది. ఈ మినుములకి కందులతో పాటు విరివిగా వాడకంలో ఉంది ఈ మినప పంట. ఇది అతి తక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పు ధాన్యాల్లో కన్నా ఈ మినుములు అత్యంత బలవర్ధకం. మినుములను యథాతథంగాను వాడతారు. పొట్టు తీసి మినుములను వాడతారు. మినపగుళ్ళుగా కూడా వీటిని వినియోగిస్తారు. పై పొట్టు తీసి మినపగుళ్ళుగా ఉపయోగిస్తారు. సాయి మినపప్పు అంటారు వాటిని. సాయి మినపప్పు కన్నా కూడా మనం తిరగల మీద బద్దగా చేసి తిన్నది చాలా బాగుంటుంది. మినప తోట ఎలా ఉంది, ఆకులు ఎలా ఉన్నాయి, అందంగా ఉందా? మినపకాయలు నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని. అవి చేదుగా ఉన్నా తింటే మంచిది ఆరోగ్యానికి. ఎండిపోయిన పప్పు చాలా బాగుండింది. ఈ కింగ్డమ్ వచ్చి ప్లాంటే, ఫాబేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క శాస్త్రీయ నామం విగ్నం మంగో. ఈ విఘ్నమంగ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా డీహాసర్ గింజల నుండి పప్పును తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మొక్కలు చూసారు ఎలా ఉన్నాయో. మొక్కలకు కాయలు తయారయ్యాయి. ఈ బ్లాక్ గ్రామ్ అంటారు ఈ మినుముల్ని. ఈ బ్లాక్ గ్రామ్ భారతదేశంలోనే ఉద్భవించింది. ఇక్కడ ఇది పురాతన కాలం నుండి సాగులో ఉంది. మన భారతదేశం మరియు పాకిస్తాన్లలో అత్యంత విలువైన పప్పు ధాన్యాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర ప్రాంతం వరి తర్వాత నల్లరేగడికి ప్రసిద్ధి చెందింది. మినప తోట ఎలా ఉంది? బ్లాక్ గ్రామ్ ఇతర ఉష్ణమండల ప్రాంతాలకు కూడా ప్రధానంగా భారతీయ వలసదారులచే పరిచయం చేయబడింది. ఈ మినపప్పుతో మనం ఇడ్లీ వేసుకుంటాం, మీకు తెలుసు. మినపప్పుని బద్దలుగా చేసి ఇడ్లీ వేసుకుంటాం. ఆయకుడు అంటారు, అది కూడా వేసుకోవచ్చు. మనం దోశలు వేసుకుంటాం. పొద్దున్నే లెగ్సిన దగ్గర నుంచి ఇండియా వాళ్ళకి ప్రధానమైన ఆహారం ఇది, తెలుగువారికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మినపప్పు బద్దలిగా చేసిన తర్వాత దీన్నే మనము నానబెట్టుకొని ఇడ్లీ వేసుకుంటాం, ఇడ్లీ రవ్వ కలిపి. ఇవి మినపగుళ్ళు చూసారా? ఈ పై పొట్టు తీసిన సాయి మినపప్పు అంటారు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, భలే నిర్మలా ఛానల్.